Hello guys, today we'll discuss the topic chapter 2 NCRT on polity. What is democracy? Why democracy? Coming to the overview, in this overview, we'll discuss what is democracy and why democracy. అసలు డెమోక్రసీ ఏంటి అసలు ఎందుకు మనకి డెమోక్రసీ కావాలి అండ్ దాని ఫీచర్స్ ఏంటి ఆ తర్వాత టు అండర్స్టాండ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అసలు డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది ఆ తర్వాత డిస్టింగ్విష్ బిట్వీన్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ నాన్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అసలు దాని మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద చాప్టర్ వీ గెట్ ఏ బ్రాడర్ ఐడియా ఆఫ్ డెమోక్రసీ గురించి ఒక బ్రాడర్ ఐడియా అనేది మనకు వస్తుంది అనమాట ఓకే ఫస్ట్ చూద్దాం అసలు ఫస్ట్ జస్ట్ ఒకసారిగా డిస్టింగ్విష్ బిట్వీన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ అండ్ నాన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ చూస్తే జస్ట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ అనేది జస్ట్ పీపుల్స్ రూల్ ప్రజల ద్వారా రూలర్స్ ఎన్నుకొని ప్రజలు రూలర్స్ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఒక గవర్నమెంట్ కన్నా ఫామ్ చేస్తే దాన్ని వాళ్ళు కనుక ప్రజల్ని రూల్ చేయగలిగితే దాన్ని డెమోక్రాటిక్ రూల్ అంటారు. దిస్ ఇస్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ అంటారు అనమాట. రూలర్ ప్రజల ద్వారా రూలర్స్ని ఎన్నుకొని ఆ రూలర్స్ గవర్నమెంట్ కనుక ఫామ్ చేస్తే దాన్ని డెమోక్రాటిక్ గవర్నమెంట్ అంటారు. కానీ ఇంకోటి ఏంటి, నాన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్, దాన్ని మిలిటరీ రూల్ అని కూడా అనొచ్చు, డిక్టేటర్షిప్ అంటారు అనమాట. ప్రజలకి వాళ్ళ రూల్స్కి ఏమాత్రం పట్టించుకోకుండా తనకిష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకోవటాన్ని డిక్టేటర్షిప్ అంటారు. దీని మధ్యన డిఫరెన్స్ అర్థమైంది కదా, డెమోక్రాటిక్ అండ్ నాన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ యొక్క డిఫరెన్స్ అనమాట. ఇంతకు ముందు చాప్టర్లో ఎగ్జాంపుల్స్ ద్వారా జస్ట్ కొన్ని కంట్రీస్ చెప్పి ఆ కంట్రీస్ ద్వారా ఎగ్జాంపుల్స్ గా తీసుకొని కంట్రీస్ ని డెమోక్రాటిక్ గవర్నమెంట్ అంటే ఎలా ఉంటుంది, నాన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పాం. కాబట్టి మళ్ళీ ఒకసారి చాప్టర్ 1కి వెళ్ళి చదువుకుంటే మీకు క్లియర్ గా ఉంటుంది. ఆ తర్వాత అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ఇట్స్ ఎ డెఫినేషన్. ఫస్ట్, వాట్ ఈస్ డెమోక్రసీ? ఏ సింపుల్ డెఫినేషన్ అంటున్నాడు. డెఫినేషన్ ఏంటి? డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ప్రజల చేత ఎన్నుకోబడిన రూలర్స్ ప్రజాప్రతినిధులు వాళ్ళ ద్వారా ఫామ్ అయ్యే గవర్నమెంట్ని ద్వారా ఫామ్ అయితే దాన్ని డెమోక్రసీ అంటారు. డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. అండ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, కొన్ని గవర్నమెంట్ ఈజ్ చూసన్ బై ద పీపుల్. ప్రజలు వాళ్ళకి ఎవరు కావాలో, ఎలాంటి రూల్స్ కావాలో వాళ్ళనే నిర్ణయించుకుంటారు అనమాట. ఆ తర్వాత ద డెఫినేషన్ సెపరేట్స్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ అండ్ నాన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆర్మీ రూలర్స్ ఆఫ్ మయన్మార్ మనం లాస్ట్ చాప్టర్లో చూసాం. ఆర్మీ మిలిటరీ రూల్ అనమాట మయన్మార్లో. వాళ్ళు ఏంటి, నాట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాదు. పినోచిత్ మీకు లాస్ట్ చాప్టర్ 1లో చెప్పిన పినోచిత్ కూడా నాట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అనమాట. జస్ట్ సింపుల్ డెఫినేషన్ ఏంటి, అసలు ఒక డెమోక్రసీకి పీపుల్స్ రూల్, వాళ్ళ యొక్క రూల్ అనమాట, పీపుల్స్ రూల్ అని చెప్తారు. ఆ తర్వాత ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ. అసలు ఫీచర్స్ అంటే ఏంటి, ఫీచర్స్ దాంట్లో తెలుసుకునే ముందు ఫస్ట్ ఒక్కసారి చూద్దాం. డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. అసలు ఈ రూలర్స్ ఎవరు, ఎలక్షన్ ఏంటి, ఎవరు పీపుల్, ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఈ 4 చూద్దాం. ఫస్ట్ చూడండి, ద రూలర్. హూ ఆర్ ద రూలర్స్ ఇన్ ద డెఫినేషన్. అసలు రూలర్స్ అంటే వాళ్ళు ఎవరు, ఎలా ఎన్నుకుంటాం, అండ్ వాళ్ళు విచ్ అఫీషియల్స్ మస్ట్ బి ఎలెక్టెడ్ ఫర్ ఎ గవర్నమెంట్ టు బి కాల్డ్ ఎస్ డెమోక్రసీ. ఎవరు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు, అండ్ విచ్ డెసిషన్ మే బి టేకన్ బై నాన్ ఎలెక్టెడ్ అఫీషియల్స్. ఒక డెమోక్రసీలో నాన్ ఎలెక్టెడ్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, అసలు రూలర్స్ అంటే ఎవరు, ఎలా తీసుకుంటారో, మనం ఎలా ఎంచుకుంటాము అనేది ఒక పాయింట్. తర్వాత ఎలక్షన్స్. వాట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ కాన్స్టిట్యూటెడ్ ఏ డెమోక్రటిక్ ఎలక్షన్. అసలు ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఆ కండిషన్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఒక డెమోక్రటిక్ లో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి అనే ఇంకో క్వశ్చన్. ఆ తర్వాత పీపుల్. హూ ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎలెక్ట్ ద రూలర్స్. పీపుల్ ఎవరిని రూలర్స్ గా ఎన్నుకుంటారు, ఎవరెవరికి ఓటు హక్కు ఉంటుంది, ప్రతి సిటిజన్ కి ఓటు హక్కు ఉందా, లేకపోతే ఓన్లీ కొంతమందికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందా, అసలు ఎవరెవరు ఓట్ చేయడానికి అర్హులు అని అదొక క్వశ్చన్. ఆ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ డెమోక్రసీ. కెన్ వి ఎలెక్ట్ రూలర్స్
వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ డెమోక్రసీ. వాళ్ళు ఎలాంటి రూల్స్ అయినా చేయొచ్చో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, లేదా ఆర్ మస్ట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఫంక్షన్ విత్ సమ్ లిమిట్స్. ఏదైనా కొన్ని గవర్నమెంట్కి, ఆ డెమోక్రాటిక్ గవర్నమెంట్కి కొన్ని లిమిట్స్ ఉండాలా. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద డెమోక్రసీ టు రెస్పెక్ట్ సమ్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. ఈ డెమోక్రసీలో సిటిజన్స్ యొక్క రైట్స్ని రెస్పెక్ట్ చేయాలా అనే క్వశ్చన్స్ని రైజ్ చేశాడు అనమాట. ఈ క్వశ్చన్స్ రైజ్కి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి. In a democracy, the final decision-making power must be rest with those elected by the people. Final decision ఎవరి చేతుల్లో ఉంటుంది? పీపుల్ చేతిలో ఉంటుంది. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు అనేది. In a democracy, the final decision-making power must rest with those elected by the people. ఓకే, ఆ పీపుల్ చేతిలో, ఎవరైతే పీపుల్ ద్వారా ఎన్నుకుంటారో వాళ్ళ చేతుల్లో ఈ ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్టరల్ కాంపిటీషన్. మనం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం, కానీ ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ కనుక లేకపోతే దానికి అసలు ఎలక్షన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయటం మీన్స్ నాట్ ఏ డెమోక్రసీ. మనం దానికి డెమోక్రసీ అనడం కాదు. ఎలక్షన్ మస్ట్ ఆఫర్ ఏ రియల్ చాయిస్ బిట్వీన్ పొలిటికల్ ఆల్టర్నేటివ్స్. అంటే ఏంటంటే పొలిటికల్ ఆల్టర్నేటివ్స్ మనం చూస్ చేసుకోగలగాలి, మనకి ఈజీగా చాయిస్ ఉండాలి. అలా చాయిస్ లేకుండా ఎట్లా పడితే ఒకళ్ళే ఉండి ఒకళ్ళనే ఎంచుకునే అంటే అసలు అది దాని డెమోక్రసీ అని అనలేము. ఆ తర్వాత సెకండ్ ఫీచర్ ఏంటి? డెమోక్రసీ మస్ట్ నాట్ బి బేస్డ్ ఆన్ డెమోక్రసీ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ వేర్ those currently in power have a fair chance of losing. ఏమంటున్నాడు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళు కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్, వాళ్ళు కూడా ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ఏంటంటే పవర్లో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఫంక్షన్స్ అయినా చేసి, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ అయినా చేసి వాళ్ళు పవర్లోకి రావచ్చు. కానీ ఇక్కడ ఛాన్స్ ఏంటి? డెమోక్రసీలో ఏంటంటే వాళ్ళు కూడా ఓడిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. డెమోక్రసీ వాజ్ లింక్డ్ టు ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఏంటి? ఈచ్ పీపుల్, ప్రతి ఒక్కళ్ళు ఓటేసే హక్కు ఉండాలి. ఈచ్ పీపుల్ హ్యాస్ రైట్ టు ఓట్. అడల్ట్ ఫ్రాంచైజ్, 1 person 1 vote 1 value. ఓకే, రైట్ టు ఓట్ అండ్ ఈక్వల్ వాల్యూ టు ఆల్ హిస్యూస్. ఎవరైతే ఓటేసారో వాళ్ళకి ఓటు హక్కు, ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండాలి. అండ్ వాళ్ళకి ఆ ఓట్ అనేది ఈక్వల్గా వాల్యూ ఉండాలన్నమాట. చూడండి, కొన్ని కంట్రీస్లో ఉమెన్కి ఓటు హక్కు లేదు. కొన్ని కంట్రీస్లో ఇండిజినియస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఉండి జస్ట్ మైనారిటీ పీపుల్కి చాలా తక్కువ ఓట్స్ ఉంటాం, తక్కువ వాల్యూ ఉంటాం వాళ్ళ ఓట్స్కి. అట్లా కొన్ని కంట్రీస్లో జరుగుతుంది అనమాట. ఆ తర్వాత థర్డ్ ఫీచర్ ఏంటి? ఇన్ ఏ డెమోక్రసీ ఈచ్ అడల్ట్ సిటిజన్ మస్ట్ హ్యావ్ 1 vote అండ్ ఈచ్ ఓట్ హ్యావ్ 1 value. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఓటు ఉండాలి అండ్ ఆ ఓటుకి ఒక వాల్యూ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అది థర్డ్ ఫీచర్. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇట్ రిక్వైర్స్ దట్ ద స్టేట్ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ బేసిక్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. స్టేట్ స్టేట్ అంటే గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి బేసిక్ రైట్స్ ఉంటాయి, ప్రతి పీపుల్కి బేసిక్ రైట్స్ ఉంటాయి. ఆ బేసిక్ రైట్స్ని రెస్పెక్ట్ చేయాలి, విలువ ఇవ్వాలి అంటున్నాడు. దే షుడ్ బి ఫ్రీ టు థింక్, దే హ్యావ్ to have options to express in their public, to form association, to protest and take other political actions అంటున్నాడు. అంటే ఏంటి? వాళ్ళకి ఆలోచించే హక్కు, ఎక్స్ప్రెస్ చేసే హక్కు, వాళ్ళ ఒపీనియన్ని బయటకి వ్యక్తపరచుకునే హక్కు, టు ఫార్మ్ అసోసియేషన్స్ని ఫామ్ చేసుకునే హక్కు ఉండాలి, టు ప్రొటెస్ట్, బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే హక్కు ఉండాలి. ఆ తర్వాత టేక్ అదర్ పొలిటికల్ యాక్షన్స్, ఏదైనా పొలిటికల్గా పార్టీ స్టార్ట్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా పొలిటికల్ అగెనిస్ట్ గవర్నమెంట్ వెళ్ళాలన్నా సరే వాళ్ళకి హక్కులు ఉండాలన్నమాట. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ బి ఈక్వల్ ఇన్ ఐస్ ఆఫ్ లా. ప్రతి ఒక్కరు లా దృష్టిలో సమానం. దీస్ రైట్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ బై ద ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఈ లాస్ ఏంటి? ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి. ఈ సమాన హక్కులు ఎవరి ద్వారా?
ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి, సుప్రీం కోర్టు, హైకోర్టు ఇట్లాగనమాట. వేర్ ఆర్డర్స్ ఆర్ ఒబేడ్ బై ద ఎవ్రీవన్. వాళ్ళు ఆ సుప్రీం కోర్టు, హైకోర్టు చెప్తే ప్రతి ఒక్కరు వినేటట్టుగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఏ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఏంటి, విన్ ద ఎలక్షన్ ఇట్ హ్యాస్ రిక్వెస్ట్ ద రెస్పెక్ట్ ద బేసిక్ రైట్స్. ఏదైనా ఒక గవర్నమెంట్, డెమోక్రాటిక్ గవర్నమెంట్ విన్ అయితే ఎలక్షన్స్ లో, దానికి సమ్ రెస్పెక్ట్, బేసిక్ రైట్స్, సిటిజన్స్ కి ఒక బేసిక్ రైట్స్ ఉంటే దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ నేను వచ్చాను, ఎలక్ట్ అయ్యాను అని చెప్పేసి నేను రూల్స్ చేంజ్ చేస్తాను, బేసిక్ రైట్స్ ని మాత్రం మనం చేంజ్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఫోర్త్ ఫీచర్ ఏంటి, డెమోక్రాటిక్ గవర్నమెంట్ రూల్స్ విత్ ఇన్ ద లిమిట్స్ సెట్ బై ద కాన్స్టిట్యూషన్ లా అండ్ సిటిజన్ రైట్స్. ఏంటి, కొన్ని డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఏంటంటే దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉండాలి. ఆ లిమిట్స్ ఎవరు పెడతారు, జస్ట్ ఇట్ వాజ్ సెట్ బై ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా కొన్ని రూల్స్, ఓకే ఎలా పర్పస్ ఏంటి, ఒక ప్రాసెస్ చేయాలి, ఒక పని చేయాలంటే దాని ప్రాసెస్ ఏంటి, దాని పనిని ఎలా ఫినిష్ చేయాలి అని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ని గవర్నమెంట్ అనేది పాటించాలి. అండ్ సిటిజన్ రైట్స్ ని కూడా గవర్నమెంట్ అనేది పాటించుతూ వెళ్ళాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ సమ్మరీ. జస్ట్ సీ ద సమ్మరీ. According to the democracy, it is a form of government in which rulers elected by the people take all the major decisions. ఎవరు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు మేజర్ డెసిషన్స్ తీసుకోవాలి అంటున్నాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ ఆఫర్ ఏ చాయిస్ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ టు ద పీపుల్ టు చేంజ్ ద కరెంట్ రూల్స్. ఏంటి, ఎలక్షన్స్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ గా అండ్ ఈక్వల్, ప్రతి పర్సన్ కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలన్నమాట, వాళ్ళు గెలవటానికి కానీ ఓడిపోవటానికి కానీ. దిస్ చాయిస్ అండ్ ఆపర్చునిటీ ఈస్ అవైలబుల్ టు ద ఆల్ పీపుల్ ఆన్ ఈక్వల్ బేసిస్. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అండ్ ఈక్వల్ గా వాళ్ళ యొక్క ఈ చాయిస్ అండ్ ఆపర్చునిటీ అవైలబుల్ టు ఆల్ పీపుల్, ప్రతి ఒక్కరికి ఈ ఆపర్చునిటీ కల్పించాలి అండ్ ఈక్వల్ బేసిస్ అనమాట, ప్రతి ఒక్కరికి సమానంగా వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్తున్నాడు. The exercise of this choice leads to the government limited by the basic rules of the constitution and the citizens' rights. Government ఏంటంటే వాటి బేసిక్ రూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఉన్న బేసిక్ రూల్స్ ని పాటించాలి అండ్ సిటిజన్ రైట్స్ ని కూడా ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, దాని తర్వాత ఏంటి, ద వై డెమోక్రసీ ఎందుకు కావాలి మనకి, ఏ గవర్నమెంట్ అయినా మనకి మాట్లాడే స్వేచ్ఛ కానీ, ఒకటి తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించే స్వేచ్ఛ కానీ, లేకపోతే మనకి మనిషిగా సమ్ రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ ని ఖచ్చితంగా ఫాలో అయితేనే మనకంటూ మన ఉనికంటూ ఉండేది అని చెప్పి డెమోక్రసీ. జస్ట్ ఇది ఒక్కసారి మీరు ఇదంతా స్టూడెంట్స్ అనేది చదువుకుంటూ ఉండండి, జస్ట్ వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తా ఉంటారు. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ అగైనెస్ట్ డెమోక్రసీ. అసలు ఆర్గ్యుమెంట్స్ ఏంటి అగైనెస్ట్ డెమోక్రసీ? లీడర్స్ దీంట్లో ఏంటంటే బేసికల్ గా డెమోక్రసీకి వ్యతిరేకంగా అసలు ఏమేంటి ఫ్లాస్ ఏమున్నాయి, అసలు డెమోక్రసీలో ఫ్లాస్ ఏమున్నాయి చూద్దాం. లీడర్స్ కీప్ చేంజింగ్ ఇన్ ద డెమోక్రసీ, దిస్ లీడ్స్ టు ద ఇన్స్టెబిలిటీ. ఏమంటున్నాడు, లీడర్స్ అనే వాళ్ళు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది, ప్రతి 5 years కి చేంజ్ అవుతుంటారు కాబట్టి డెసిషన్స్ అనేది అంత స్టెబిలిటీతో ఉండవు. ఒక డెసిషన్ అనేది మళ్ళీ కంటిన్యూగా వెళ్ళాలన్నా వేరే గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక డెసిషన్ అనేది సరిగ్గా అమలు చేయలేము అండ్ మేబీ లీడ్స్ టు ఇన్స్టెబిలిటీ అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటి, డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ పొలిటికల్ కాంపిటీషన్ అండ్ పవర్ ప్లే. ఏంటి పొలిటికల్ కాంపిటీషన్, ప్రతి 5 years కి ఎలక్షన్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కాంపిటేటివ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ సో మెనీ పీపుల్ హ్యాస్ టు బి కన్సల్టెడ్ ఇన్ ద డెమోక్రసీ దట్ లీడ్స్ టు డిలే. ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎంతో మందిని కన్సల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డెమోక్రసీలో. దానివల్ల ఏంటి, ఒక డెసిషన్ డిలే అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఎలక్టెడ్ లీడర్స్ డు నాట్ నో ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇట్ లీడ్స్ టు ద బ్యాడ్ డెసిషన్స్. ఒకవేళ ఎలక్టెడ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు గనక ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ని తెలుసుకోకపోతే తీసుకోకపోవడం వల్ల తను బ్యాడ్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. డెమోక్రసీ లీడ్స్ టు కరప్షన్ ఫర్ ఇట్ బేస్డ్ ఆన్ ద ఎలక్టోరల్ కాంపిటీషన్ వల్ల, అంటే నేను గెలవాలి అనే సిచ్యువేషన్, నేను గెలవాలి అనే కోరికతో కరప్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆర్డినరీ పీపుల్ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, దే షుడ్ నాట్ డిసైడ్ ఎనీథింగ్. అంటే కొంత ఆర్డినరీ పీపుల్ వాళ్ళకి ఏది మంచి జరుగుతుందని వాళ్ళకే చాలా వరకు తెలియదు. దే షుడ్ నాట్ డిసైడ్ ఎవ్రీథింగ్, అంటే కొన్ని వాళ్ళు డిసైడ్ చేయలేరు అని చెప్తున్నారు అనమాట.
ఓకే, ఇది కొన్ని పాయింట్స్ అన్నమాట, ఆర్గ్యుమెంట్స్. క్లియర్లీ డెమోక్రసీ నాట్ ఏ మ్యాజికల్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ప్రతి సొల్యూషన్కి డెమోక్రసీ అనేది మ్యాజికల్ సొల్యూషన్, ప్రతి ప్రాబ్లంకి మ్యాజికల్ సొల్యూషన్ డెమోక్రసీ అనలేము. కానీ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ ఎన్ష్యూర్స్ ద పీపుల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. ఏంటంటే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళకే వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకునే శక్తిని అండ్ వాళ్ళకి రైట్స్ని ఇస్తుంది అనమాట. అండ్ దానివల్ల ఏంటంటే కొత్తగా కొన్ని సొల్యూషన్స్ అనేది, కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోలేకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో దట్ షుడ్ బి ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ వుడ్ మేక్ మోర్ హెల్ప్ టు ద పీపుల్. అది లాంగ్ రన్లో చాలా బెటర్ రిజల్ట్స్ని ఇస్తుందని చెప్తున్నారు అనమాట. తర్వాత ఆర్గ్యుమెంట్ ఫర్ డెమోక్రసీ. డెమోక్రసీకి పాజిటివ్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఏంటిది? ఎ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఈజ్ ఎ బెటర్ గవర్నమెంట్ బికాస్ ఇట్ ఈస్ మోర్ అకౌంటబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటున్నాడు. అకౌంటబుల్ అంటే ఏంటి? జవాబుదారీతనం. అంటే ఒక పని చేసే ముందు 10 మందిని అడిగి కన్సల్ట్ అయ్యి అండ్ ఒక పని చేస్తే దానికి ఆన్సరబుల్గా ఎందుకు చేశాము, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ద డెమోక్రసీ ఇస్ బేస్డ్ ఆన్ ద కన్సల్టేషన్ అండ్ డిస్కషన్స్. మనకేంటంటే ఎప్పుడు డెమోక్రసీ అనేది ఒక కన్సల్టేషన్స్, ప్రతి వాళ్ళని అడగటం, ఎన్నో కన్సల్టేషన్ డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దస్ డెమోక్రసీ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఏం చేస్తుంది? డెమోక్రసీ అనేది ఒక డెసిషన్ మేకింగ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. డెసిషన్ మేకింగ్ అనేది ఒక డెసిషన్ తీసుకోవాలి, చాలా మందిని కన్సల్ట్ అవటం వల్ల దాని యొక్క క్వాలిటీ, ఆ డెసిషన్ అనేది దాని యొక్క క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ ఆ తర్వాత డెమోక్రసీ ప్రొవైడ్స్ ఎ మెథడ్ టు డీల్ విత్ డిఫరెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు దాంట్లో ప్లసెస్ ఏంటి, మైనసెస్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రో ఏంటి, కాన్స్ ఏంటి అని డీటెయిల్గా మనకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సో మచ్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేసరికి వాళ్ళ ఒపీనియన్స్ని ఫేస్ చేసుకునేటప్పుడు ఒక మంచి డిస్కషను, దానివల్ల వచ్చే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కానీ, ప్లసెస్ కానీ మైనస్ కానీ అన్ని డీటెయిల్గా మనం ఈ డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనం చూడొచ్చు. ఇన్ ఎ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా, డెమోక్రసీ కీప్స్ ఎ కంట్రీ టుగెదర్. మనకి ఇండియా లాంటి ఒక డైవర్స్ కంట్రీలో ఈ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండటం వల్ల ఇండియా అనేది టుగెదర్గా, అంటే ఇంత కంట్రీ అనేది కలిసి ఉంటుంది. ఒకవేళ ఇలా లేకపోతే మేబీ ఇట్ మే బీ నాట్ హ్యాపెన్ లైక్ ఇండియా నౌ. కాబట్టి డెమోక్రసీ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. డెమోక్రసీ ఎన్హాన్స్ డిగ్నిటీ ఆఫ్ సిటిజన్స్ యొక్క డిగ్నిటీని ఇంక్రీజ్ చేస్తుంది. డెమోక్రసీ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొలిటికల్ ఈక్వాలిటీ ఆన్ ద రికగ్నిషన్ దట్ ద పూరెస్ట్ అండ్ ద లీస్ట్ ఎడ్యుకేటెడ్ హ్యావ్ ద సేమ్ స్టేటస్. ఏంటి? అండ్ ద రిచ్, ఎడ్యుకేటెడ్, పూర్ అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, రిచ్ అయినా, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ రైట్స్ని అండ్ వాళ్ళని సమానంగా చూసే హక్కు ఈ డెమోక్రసీ అనేది ఇస్తుంది అనమాట. డెమోక్రసీ ఇస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ పొలిటికల్ ఈక్వాలిటీ ఆన్ ది రికగ్నిషన్ దట్ అందరినీ రికగ్నైజ్ చేస్తుంది. పూర్ని, లీస్ట్ ఎడ్యుకేటెడ్ని, రిచ్ని, అందరినీ ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఈక్వల్ ప్లే ఉంటుంది అనమాట. ఆ తర్వాత డెమోక్రసీ ఈజ్ బెటర్ దాన్ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ ఇట్ అలౌస్ అస్ టు కరెక్ట్ ఇట్ ఓన్ మిస్టేక్స్. ఏంటంటే డెమోక్రసీలో ఏంటంటే కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు దాన్ని డిబేట్స్, డిస్కషన్స్ వల్ల ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా మన డెమోక్రసీలో ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇన్ డెమోక్రసీ ఆల్ ద పీపుల్ డు నాట్ రూల్. ప్రజలందరూ రూల్ చేయలేరు. ఏ మెజారిటీ ఈజ్ అలౌడ్ టు టేక్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ద పీపుల్ యొక్క మెజారిటీ మాత్రమే, కొంతమంది మాత్రమే పీపుల్ తరపున డెసిషన్స్ అనేది తీసుకోగలరు అనమాట. ఆ తర్వాత ఈవెన్ ద మెజారిటీ డస్ నాట్ రూల్ డైరెక్ట్లీ, ద మెజారిటీ ఆఫ్ పీపుల్ రూల్ త్రూ దే డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్. ప్రజలు వాళ్ళ రిప్రజెంటేటివ్ ద్వారా వాళ్ళు ప్రజల్ని రూల్ చేస్తుంటారు అనమాట. మోడర్న్ డెమోక్రాటిక్స్ ఇన్వాల్వ్ సచ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ ఫిజికల్లీ ఇంపాసిబుల్ ఫర్ ద సిట్ టుగెదర్. అంటే ప్రతి ఒక్కళ్ళు, ప్రజలందరూ కూర్చొని వాళ్ళ డెసిషన్స్ అనేది చెప్పి వాళ్ళని డిస్కస్ చేసి కుదరదు కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా కొంత రిప్రజెంటేటివ్ తీసుకుని వాళ్ళతో డిస్కషన్ చేసి ఏది బెటర్గా ఉంటుంది,
ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఏది బెటర్గా ఉంటుంది, ఏది అన్నెసెసరీ అని చెప్పేసి తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరిని, ప్రతి పీపుల్ని, దేశంలో ఉన్న ప్రతి మనిషిని మనం అడిగి వాళ్ళ ఒపీనియన్ కనుక్కోలేం. కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒక ఎంపీ, ఎమ్మెల్యే కానీ వాళ్ళ ద్వారా మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అట్లా ఈ డెమోక్రసీ గురించి ఇది అవుటర్ వ్యూ అనమాట. దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అయినా ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ ద డెమోక్రసీ, ఆర్గ్యుమెంట్స్ ఫర్ ద డెమోక్రసీ, ఇట్లా మనకి డెమోక్రసీ గురించి ప్రోస్ అండ్ కాన్స్ మనం ఈ చాప్టర్లో చదువుకుంటాం. ఓకే, జస్ట్ రీడ్ వన్స్. మీకు డీటెయిల్గా ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.